హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన స్పెక్టాక్యులర్ ఇయర్ అండ్ ఆఫర్కి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. లాస్ట్ 5 days లెఫ్ట్ ఫర్ దిస్ ఇయర్ అండ్ ఆఫర్. సో ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st December. Jan 1st నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. సో అందుకనే ఎవరెవరైతే ప్లాన్ చేస్తున్నారో మీరు 31st లోపు వచ్చే ప్రయత్నం చేయండి. అన్నింటిపైన కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఈఎంఐ ఆప్షన్ పైన ఆఫర్ ఉంది, అప్ ఫ్రంట్ పైన కూడా ఆప్షన్ ఉంది. ఆఫర్ అనేది రన్ అవుతుంది. జనరల్గా అప్ ఫ్రంట్ ఇస్తాం కానీ ఈఎంఐ పైన అప్పుడు ఆఫర్ ఇవ్వము. ఈసారి ఈఎంఐ పైన కూడా ఆఫర్ ఇస్తున్నాం. సో మంచి ఆపర్చునిటీ. ఆప్షనల్స్ అన్నిటికీ కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. యూపీఎస్సీ ఆన్లైన్కి కొత్త బ్యాచెస్, యూపీఎస్సీ ఆఫ్లైన్కి కొత్త బ్యాచెస్, అలాగే 2023 ప్రిలిమ్స్ రాయాలనుకునే వాళ్ళకి కూడా ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఈ క్రాష్ కోర్స్ ఫీజు కూడా 31st December లోపు జాయిన్ అయితే కేవలం 10,000 రూపాయలే, తర్వాత జాయిన్ అయితే 13,000 ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆఫర్స్. ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. మళ్ళీ ఇది రాదు. సో ఇవాల్టి ఎడిటోరియల్ పవర్ రోలర్ కోస్టర్ అన్నారు. రోలర్ కోస్టర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మీకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం, పింకీ వీళ్ళందరూ ట్రావెల్ చేస్తారు చూడండి. ఆ పెయిన్ రోయ్ అంటాడు బ్రహ్మి, అది రోలర్ కోస్టర్. అంటే రోలర్ కోస్టర్ మీరు గమనిస్తే అది ఒక డైరెక్షన్లో వెళ్ళదు. పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పక్కకి వెళ్తుంది. అంటే ఇట్ చేంజెస్ డైరెక్షన్స్. ఇట్ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. దాన్ని రోలర్ కోస్టర్ అంటాం. అదే రియల్ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఇట్ ఈస్ ఎ రోలర్ కోస్టర్ అని అన్నామంటే అర్థం ఏంటంటే దేర్ ఆర్ లోడ్స్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు ప్రైస్ ఉందనుకోండి, పెరుగుతుంది, తగ్గుతుంది. వెరీ హైలీ వాలటైల్ ఉందనుకోండి, అప్పుడు రోలర్ కోస్టర్ అనొచ్చు. ఇక్కడ పవర్ రోలర్ కోస్టర్ అంటే ఒకసారి వీళ్ళ చేతిలో పవర్ ఉంది, ఒకసారి వాళ్ళ చేతిలో పవర్ ఉంది. డ్రమాటిక్గా చేంజ్ అయిపోతుంది. క్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు అనే సిచ్యువేషన్ని రోలర్ కోస్టర్ అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇది పవర్ రోలర్ కోస్టర్ అంటే అర్థం. ఇది దేనికి సంబంధించి మాట్లాడుతున్నారంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేపాల్. నేపాల్లో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ మనకి ఇవాళ వచ్చింది. సో ద మావోయిస్ట్స్ యుఎంఎల్ ఆర్ బ్యాక్ టు షేరింగ్ పవర్ డిస్పైట్ నాట్ విన్నింగ్ ద మ్యాండేట్. మ్యాండేట్ అంటే తీర్పు, ప్రజా తీర్పు. వాళ్ళు అంటే ఎలక్షన్స్లో ప్రజలు వీళ్ళకి మెజారిటీ ఇవ్వనప్పటికీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు. అన్స్క్రప్యులస్గా అంటే అన్ప్రిన్సిపల్డ్గా, ఒక పద్ధతి, ప్రిన్సిపల్స్, సూత్రాలు లేకుండా మళ్ళీ కలిసిపోయి ఈ రెండు పార్టీలు పవర్ని షేర్ చేసుకుంటున్నాయి. దేర్ సీమ్స్ టు బి నో లిమిట్ టు ది ఆపర్చునిజం ఇన్ నేపాల్స్ టాప్ పాలిటీ. నేపాల్స్ టాప్ పాలిటీలో ఆపర్చునిజంకి లిమిట్ లేనట్టుగా ఉంది. ఆపర్చునిజం అంటే అవకాశవాదం. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు అవకాశవాద పార్టీలే. ఏం చేస్తే అధికారం వస్తుందంటే అది చేసేస్తాయి. పవర్ పాలిటిక్స్ కంప్లీట్గా అవకాశవాద పాలిటిక్స్. ఐడియాలజీస్ లేవు, ప్రిన్సిపల్స్ లేవు. న్యూలీ మింటెడ్ ప్రైమ్ మినిస్టర్ పుష్పకుమార్ దహాల్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, which is Maoist Center, was part of a 6-party alliance led by the Nepali Congress that collectively finished just above the absolute majority mark in the parliamentary elections held in November. సో 6 పార్టీలు కలిపి ఒక కోలిషన్గా ఏర్పడి వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే జస్ట్ అబౌట్ మెజారిటీ మార్క్ వచ్చింది ఈ కోలిషన్కి. సో ఈ కోలిషన్ అంటే ఈ కూటమి లీడర్ ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు అనమాట, CPNMC. ఇది ఈ పార్టీ లీడర్. దీంట్లోనే మనకి ఇది లీడర్ కాదు, ఇట్ వాజ్ లెడ్ బై నేపాలీ కాంగ్రెస్. సో నేపాల్ కాంగ్రెస్ పార్టీ అనేది లీడరు. అందులోనే ఈ CPNMC కూడా ఉంది. CPNMC కూడా ఉంది అని మనం చెప్పొచ్చు. సో ద CPNMC వన్ జస్ట్ 11.13% ఆఫ్ ది ఓట్స్. దానికి కేవలం 11.13% ఆఫ్ ఓట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? గెట్టింగ్ 32 seats in 275 member హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో 32 సీట్లు మాత్రమే వచ్చాయి. మరి అంత చిన్న పార్టీకి చెందిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఎలా అయిపోయాడు అనేది మీకు క్వశ్చన్ వస్తుంది కదా మైండ్లో. ఎస్, ద పార్టీస్ పూర్ పర్ఫార్మెన్స్ వాజ్ హార్డ్లీ ఎనీ డిస్ఇన్సెంటివ్ ఫస్ట్ మిస్టర్ దహాల్ టు క్లెయిమ్ ద పోస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ హిస్ పార్టీస్ సీనియర్ పార్ట్నర్ ద NC. ఈ పార్టీ యొక్క సీనియర్ పార్ట్నర్ ఎవరు? NC, నేపాలీ కాంగ్రెస్. కానీ మన గురువు గారికి కనీసం మొహమాటాలు లేవు. నాకేమో
ఇప్పుడు ఆ కూటమిలో మేజర్ ఎక్కువ సీట్లు వచ్చింది నేపాలీ కాంగ్రెస్కి, వీళ్ళకి వచ్చింది చాలా తక్కువ. అయినప్పటికీ నాకే ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఈ దహాలేమో అడిగారు. రైట్, నాకు తక్కువ వచ్చాయి కదా అని చెప్పేసి ఆయన డిస్కరేజ్ అవ్వాలి. డిసిన్సెంటివ్ అంటే ఆ పూర్ పర్ఫార్మెన్స్ కూడా తనని డిస్కరేజ్ చేయలేకపోయింది. డిసెన్సెంట్ అంటే సంథింగ్ దట్ డిస్కరేజెస్ యూ. నేను సరిగ్గా మాకు ఎక్కువ ఓట్లు రాలేదు, మేము ఎలా అడుగుతాం అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన నాకే ప్రైమ్ మినిస్టర్ పదవి కావాలి అని చెప్పి ఆయన మొహమాటం లేకుండా నేపాలీ కాంగ్రెస్ పార్టీని అడిగారు. ఆబ్వియస్లీ మీకు తక్కువ సీట్లు వచ్చాయి, మీకు ఎలా ఇస్తామని చెప్పి వాళ్ళు డినై చేశారు. సో ఆఫ్టర్ బీయింగ్ డినైడ్, సో ఆబ్వియస్గా వాళ్ళు డినై చేశారు. డినై చేయబడ్డ తర్వాత ఏం చేశాడు ఆయన? లెజిటిమేట్లీ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ బీయింగ్ డినైడ్ దిస్ లెజిటిమేట్లీ, మరి ఆబ్వియస్గా కదా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ పదవి ఉండాలి, కానీ తక్కువ సీట్లు వచ్చేవాడికి ఎలా ఉంటుంది? కూటమిలో భాగమైనంత మాత్రాన. సో వాళ్ళు డినై చేయడం అనేది లెజిటిమేట్, అది కరెక్టే. వాళ్ళు డినై చేయడం అనేది, ఈయనకి పదవి ఇవ్వకపోవడం అనేది లెజిటిమేట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇన్ హిజ్ బ్లేటెంట్ హంగర్ ఫర్ పవర్, అంటే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అంటారు చూడండి. బ్లేటెంట్ అంటే ఒక తప్పుడు పనిని ఓపెన్గా చేసేయడం. యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ అండ్ సంథింగ్ బ్యాడ్, నిస్సిగ్గుగా అంటాం తెలుగులో. ఇన్ హిస్ బ్లేటెంట్ హంగర్ ఫర్ పవర్ హీ ఇమీడియట్లీ టుక్ ది ఎక్స్పీడియంట్ రూట్ ఆఫ్, ఎక్స్పీడియంట్ అంటే కన్వీనియంట్, ప్రాక్టికల్, కన్వీనియంట్ అని అర్థం. దట్ మైట్ నాట్ బి కరెక్ట్ బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండ్ కన్వీనియంట్. ప్రాక్టికల్ అండ్ కన్వీనియంట్ అంటే తనకి వర్కౌట్ అయ్యేటట్టు కన్వీనియంట్గా. రూట్ ఆఫ్ అలైనింగ్ విత్ ది లీడింగ్ అపోజిషన్ పార్టీ. నువ్వు అధికార కూటమిలో ఉన్నావు, ప్రైమ్ మినిస్టర్ పదవి అడిగావు, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇమీడియట్గా ఎక్కడి నుండి జంప్ కొట్టేసి అపోజిషన్ క్యాంప్తో కలిసిపోయారు. లీడింగ్ అపోజిషన్ పార్టీ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఇక్కడ చూడండి, ఇది సిపిఎన్ ఎంసీ కదా, ఇది సిపిఎన్ యుఎంఎల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. సో ఈ రెండు వేరు గ్రూప్స్, ఈ రెండు ఒక గ్రూప్లో ఉండేవి, ఇప్పుడు ఇది తీసుకొచ్చి దీంతో కలిసిపోయింది. సో రెండు లెఫ్ట్ పార్టీలు కలిసాయని అర్థం. యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ లెడ్ బై కేపీ ఓలీ. ఈ కేపీ ఓలీ లీడ్ చేస్తున్న పార్టీ అది. సెక్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్స్ పోస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళతో బేరాలు ఆడుకొని నేను మీకు సపోర్ట్ చేస్తాను, నాకు ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తారా అని బేరాలు ఆడుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. కేపీ ఓలీ 50% టైం నేనుంటాను, 50% టైం మీరుంటారు అని చెప్పి మాట్లాడుకొని ఇద్దరు డీల్ కుదుర్చుకొని కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేసేసుకున్నారు. ద న్యూ కోalition లెడ్ బై ద యుఎంఎల్ అండ్ ది మావోయిస్ ఇంక్లూడ్స్ ద న్యూ కమర్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. సో ఈ కొత్త కోalitionలో అంటే అపోజిషన్ కోalitionలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ కూడా ఉంది అండ్ 5 స్మాలర్ పార్టీస్, ఇంకో 5 పిల్లబచ్చ పార్టీలు కూడా ఉన్నాయి. ది ఆర్ఎస్పి ప్రామిస్డ్ ఎ బ్రేక్ ఇన్ ద పొలిటికల్ వీలింగ్ డీలింగ్. వీల్ డీల్ అంటారు. వీల్ డీల్ అంటే అర్థం ఏంటంటే అవకాశానికి తగ్గట్టు ప్రవర్తించడం. అర్థమవుతుందా? వీల్ డీల్ అంటే అర్థం ఏంటంటే తెలివితేటలు ఉపయోగించి అంటే సూత్రాలు, ప్రిన్సిపల్స్, ఐడియాలజీస్ని పక్కన పెట్టి పొలిటికల్ క్యాలిక్యులేషన్స్తో ఏం చేస్తే మనకి వర్కౌట్ అవుతుందో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని వీల్ డీలింగ్ అంటాం. అది పొలిటికల్గా చేస్తే పొలిటికల్ వీల్ డీలింగ్, లేదా కమర్షియల్గా చేస్తే కమర్షియల్ వీల్ డీలింగ్. అంటే బిజినెస్లో కూడా కొన్ని సూత్రాలు ఫాలో అవ్వకుండా ఏం చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు తెలివితేటలు ఉపయోగించి ఏది కుదిరితే అది ప్రాఫిట్ తీసుకొచ్చేలాంటి మూవ్ని చేయడం అనమాట. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా దాన్ని పొలిటికల్ వీల్ డీలింగ్ అంటాం. ఈ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ న్యూ కమర్ వీడేం చెప్పాడంటే మేము అలాంటి పనులు చేయం అని, దే ప్రామిస్డ్ ఎ బ్రేక్, మేము అట్లాంటి పనులు చేయము, స్టిక్ అవుతాం సూత్రాలకని చెప్తూ వచ్చారు వాళ్ళు. దట్ హ్యాస్ క్యారెక్టరైజ్డ్ నేపాలీ పాలిటిక్స్. జనరల్గా నేపాలీ పాలిటిక్స్ అంతా కూడా పొలిటికల్ వీలింగ్ డీలింగే ఉంటుంది. వీళ్ళు ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళిపోవడం, ఒక ఐడియాలజీకి స్టిక్ అవ్వకపోవడం ఇది. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ జంప్డ్ ఎట్ ద ఫస్ట్ ఛాన్స్ టు జాయిన్ అన్ ఆపర్చునిస్ట్ అలయన్స్. ఇప్పుడు చివరికి ఇలాంటిది మేము చెయ్యమని చెప్పింది ఎవరు? రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. వాళ్ళు కూడా ఎప్పుడు ఫస్ట్ ఛాన్స్ దొరకగానే ఈ అవకాశవాద కూటమిలోకి ఇది కూడా జాయిన్ అయిపోయింది. అండ్ ఇట్స్ లీడర్ రబీ లమిచ్ అనే ఈజ్ నో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఆయన కూడా టెంప్ట్ అయిపోయాడు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాననగానే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఏ హోమ్ మినిస్టర్ కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆయన హోమ్ మినిస్టర్ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వుడ్ హ్యావ్ బెలైడ్ ది హోప్స్ ఆఫ్ ఇట్స్ అడ్హెరెంట్స్. దాని ఫాలోవర్స్ అంటే ఆ పార్టీని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళందరూ అడ్హెరెంట్స్ లేదా ఫాలోవర్స్ వాళ్ళ హోప్స్ అన్నింటినీ కూడా నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. వాళ్ళ హోప్స్ని బెలై అంటే అది ఫాలో అవ్వనట్టు, అంటే రిజెక్ట్ చేసినట్టు, వాళ్ళ నమ్మకాన్ని కంప్లీట్గా వమ్ము చేసినట్టు.
వమ్ము చేసినట్టు అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఫెయిల్ టు ఫుల్ఫిల్ అంటాం, నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెల్లై. The renewal of the alliance between the two leftist parties, barely years after the falling out between the UML faction led by Mr. Oli and the Maoists, led to a change of government with the NC aligning with the Maoists and a smaller UML faction led by Madhav Kumar Nepal besides other parties. ఇంతకుముందు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు, తర్వాత విడిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితమే కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళు గొడవలాడుకొని విడిపోయి, ఈ విడిపోయిన ఫ్యాక్షన్ వచ్చి నేపాలీ కాంగ్రెస్తో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచి మళ్ళీ ఇతనికి ప్రైమ్ మినిస్టర్ రాలేదని మళ్ళీ ఎవరితో గొడవలాడేవో ఇంతకుముందు మళ్ళీ వాళ్ళతోనే కలిసిపోయారు. సో బేర్లీ కొన్ని సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఈ మధ్యనే వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళతో గొడవలాడుకొని ఇటొచ్చి వీళ్ళతో కలిసి పోటీ చేసి గెలిచి మళ్ళీ వాళ్ళలో కలిసిపోవడం ఏదైతే ఉందో, ఇట్ సజెస్ట్ ది లోవ్స్ ఆఫ్ పవర్ rather than ideology or principle or what are more tempting for Mr. Oli and Mr. Dahal. వీళ్ళిద్దరికీ ఐడియాలజీ కావచ్చు లేకపోతే ప్రిన్సిపల్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, వీళ్ళకి ఏది మోర్ ఇంపార్టెంట్? లోవ్స్ ఆఫ్ పవర్. లోవ్స్ అంటే అర్థం ఏంటి? మీకు క్వాంటిటీ అన్నట్టు అనమాట, లోవ్స్ ఆఫ్ పవర్ అని చెప్పి అంటాం. సో లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అంటారు, లోవ్స్ ఆఫ్ పవర్ అంటారు. ఓకే, వీళ్ళకి పవర్ పాలిటిక్స్ తప్పితే ఇంకేమీ అవసరం లేదు, మాకు అధికారం ఉంటే చాలు, ఐడియాలజీలు అక్కర్లేదు అనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు. The left alliance had after all broken up due to legitimate grievances with Mr. Oli's authoritarian attitude. ఇంతకుముందు ఎందుకు విడిపోయారు వాళ్ళు? మిస్టర్ ఓలీ అథారిటేరియన్ యాటిట్యూడ్ చూపించారు, అంటే అంతా నా మాటే చెల్లాలి ఎవరితో. అండ్ ఇప్పుడు మనకు ఒక కూటమిలో ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఉండాలి, నలుగురితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన ఎవరిని సంప్రదించను, నాకు నచ్చినట్టుగా నేను డిసైడ్ అవుతాను, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అన్న బిహేవియర్, అథారిటేరియన్ యాటిట్యూడ్ చూపించారు. అందువల్ల ఈ లెజిటిమేట్ గ్రీవెన్సెస్ ఆబ్వియస్గా దానివల్ల కంప్లైంట్స్ వస్తాయి, లెజిటిమేట్ అవన్నీ ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా, ఇష్యూస్ అన్నీ కూడా లెజిటిమేట్. నిజమే, మరి నలుగురితో కలిసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నా మాట చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల బ్రేకప్ అయింది ఇంతకుముందు. అండ్ హిజ్ మాన్యూవర్స్ టు హోల్డ్ ఆన్ టు పవర్, ఆయన అప్పుడు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయాలి పవర్, కొన్నాళ్ళు ఆయన నుండి వేరే వాళ్ళకి షేర్ చేయాలి, కానీ షేర్ చేయకుండా అతనే పవర్లో కంటిన్యూ అవ్వడానికి రకరకాల పొలిటికల్ మాన్యూవర్స్ అంటే తెలివితేటలతో చేసే పనులు అనమాట. పవర్ తన చేతిలో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, అవన్నీ చేశారని చెప్పి బ్రేకప్ అయ్యారు. మళ్ళీ అలాంటి వ్యక్తితోనే మళ్ళీ కళ్ళం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఫర్ మిస్టర్ దహాల్ టు రిపీట్ హిస్ హ్యాబిట్ ఆఫ్ పర్ఫార్మింగ్ పొలిటికల్ వోల్ట్ ఫేస్ అంటే ఇటు నుంచి అటు తిప్పడం, అంటే ఒక మాట మీద నిలబడకపోవడం, అటు ఇటు తిప్పేయడాన్ని మనం వోల్ట్ ఫేస్ అని చెప్పి అంటాం. ఓకే, ద యాక్ట్ ఆఫ్ టర్నింగ్ అరౌండ్ అటు ఇటు తిప్పేయడం, ఒక మాట చెప్తావు ఇంకో పని చేస్తావు. మిస్టర్ ఓలీ డిస్పైట్ ఎ క్లియర్ మ్యాండేట్ ఫర్ ద ప్రీ ఎలక్షన్ కోalitionకి క్లియర్ మ్యాండేట్ ప్రజా తీర్పు లభించినప్పటికీ కూడా అటు తిప్పేయడం ఏదైతే ఉందో, సజెస్ట్ yet another period of opportunistic political wrangling that would hamper governance in నేపాల్. సో ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున మళ్ళీ ఈ అవకాశవాదంతో కూడిన పొలిటికల్ ర్యాంగ్లింగ్, ఈ ర్యాంగ్లింగ్ అంటే గొడవలు ఆడుకోవడం, వాదులు ఆడుకోవడం, ఆర్గ్యుమెంట్స్ ఇవే జరగబోతాయి. ఇది గవర్నెన్స్ని మళ్ళీ హ్యాంపర్ చేయబోతుంది. హ్యాంపర్ అంటే అబ్స్ట్రక్ట్. సో గవర్నెన్స్ అనేది సరిగ్గా జరగదు. సో ఏ పార్టీకి ఫుల్ మెజార్టీ లేదు, అందరూ కొట్టుకుంటారు, వాళ్ళు చెప్పింది అవ్వకపోతే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు చెప్పింది అవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఇలా మొత్తం గొడవలు ఆడుకుంటూ గవర్నెన్స్ సరిగ్గా లేకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. మిస్టర్ ఓలీ హ్యాస్ మేనేజ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అన్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్. బేసికల్గా అతని పార్టీ ఓడిపోయింది, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంది, కానీ వాడొచ్చి ఇతనితో కలిసిపోతాను అనేసరికి ఈ సిచ్యువేషన్ ఆయన చక్కగా వాడేసుకున్నాడు. హీ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ బై సెక్యూరింగ్ నామినేషన్స్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ పోస్ట్ వీళ్ళే తెచ్చుకున్నారు. స్పీకర్ కూడా వీళ్ళ పార్టీకి వచ్చేలాగా మాట్లాడుకున్నారు. రిపోర్టెడ్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ది అరేంజ్మెంట్ విత్ మిస్టర్ దహాల్, బిసైడ్స్ గెయినింగ్ ప్లమ్ మినిస్టీరియల్ పోస్ట్ టు హెల్ప్ విత్ ది యూజువల్ పాలిటిక్స్ ఆఫ్ ప్యాట్రనైజ్. ఓకేనా, ఇంకా తన్ని ప్యాట్రనైజ్ అంటే అర్థం ఏంటి, ఎవరైతే బాగా సపోర్టివ్గా ఉంటారో మరి వాళ్ళకి కూడా మంచి పదవులు ఇవ్వాలి కదా. సో దానికోసం మంచి ప్లమ్ అంటే మంచి పవర్ఫుల్గా యూజ్ అయ్యే మినిస్టీరియల్ పోస్టులను కూడా లాగేసుకున్నాడు ఆయన. మినిస్టీరియల్ పోస్టులు కూడా తన పార్టీకి, అంటే ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ తనకే వచ్చేలాగా ఆయన చూసుకున్నాడు అనమాట. సో ఇవి వీళ్ళ తెలివితేటలు. బట్ బై సబ్వర్టింగ్ మ్యాండేట్స్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ప్రజా తీర్పుని తిప్పేయడం, దాన్ని ఫాలో అవ్వకపోవడం, దాన్ని గౌరవించకపోవడం ఏదైతే ఉందో సబ్వర్ట్ అంటాం. సబ్వర్ట్ అంటే అండర్మైన్ చేయడం, అంటే ప్రజా తీర్పుని గౌరవించకపోవడం, దాన్ని
అండర్మైన్ చేయడం, దాని విలువని తగ్గించేలా ప్రవర్తించడం ఏదైతే ఉందో, ఇది చేయడం ద్వారా ది మావోయిస్ట్ అండ్ ద యుఎంఎల్ ఆర్ ఓన్లీ పర్పెచ్యువేటింగ్ ఇన్స్టెబిలిటీ. నేపాల్లో ఈ ఇన్స్టెబిలిటీని వాళ్ళు పర్పెచ్యువేట్ చేస్తున్నట్లే, అది ఇంకా కంటిన్యూ అయ్యేలాగా చేస్తున్నట్టే, అండ్ లోవరింగ్ ద ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద డెమోక్రాటిక్ సిస్టమ్. ఈ డెమోక్రాటిక్ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం కోల్పోయేలా చేయడమే దట్ ఎండ్యూర్డ్ ఇన్ ఎ కంట్రీ దట్ ఎండ్యూర్డ్ టు అప్హీవల్స్ టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. బేసికల్గా నేపాల్లో మొనార్కీ ఉండేది. ఆ మొనార్కీ మీద పోరాటం చేసి అప్హీవల్స్ పోరాటాలు చేసి చివరికి వాళ్ళు డెమోక్రాటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ డెమోక్రాటిక్ సిస్టమ్ ఎప్పటికప్పుడు ఇలా ఫెయిల్ అవుతూ ఉంటే ప్రజలకి అప్హీవల్ అంటే సడన్ చేంజ్ ఇన్ సంథింగ్ అనమాట. పొలిటికల్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చి మొనార్కీని పడగొట్టి డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా మారింది. కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్, అండ్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ అంటే విచ్ ఈజ్ రన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, నాట్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద లీడర్. తనకి నచ్చినట్టు చేయడం కాదు, రాజ్యాంగం ప్రకారం వెళ్ళేలాగా మారడానికి ఎన్నో ఈ వైలెంట్ అప్హీవల్స్ని ఎండ్యూర్ చేసి సాధించుకున్న ప్రజాస్వామ్యం ఇది. అలాంటి ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం కోల్పోయేలాగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఇదే జరిగితే మళ్ళీ మాకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే కావాలి అనే సిచ్యువేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు నేపాల్లో. సో అది నేపాల్లో జరుగుతున్న పొలిటికల్ గేమ్, ఇది పరిస్థితి. సో ఇయర్ ఎండ్ ఆఫర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి కొత్త బ్యాచెస్ సీశాట్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సికి, ఆర్బీఐ గ్రేడ్ బికి, క్యాట్కి అన్నింటికి January 1 నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. రైట్, మీరు 31 లోపు మీరు జాయిన్ అయితే ఈ ఫీజెస్కి రావచ్చు. 1 January తర్వాత వస్తే ఫీజు 2,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇయర్ ఎండ్ ఆఫర్ని యూజ్ చేసుకోండి. టేక్ కేర్ అమ్మా, బాయ్.